హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటపురం గ్రామంలో మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ వారానికి 2 గ్రామాల్లో ముదిరాజుల ఐక్యత మేమెంతో మాకంతే అనే ప్రచారంలో భాగంగా 12వ ముదిరాజ్ మండల సమన్వయ సమావేశం గోపని వెంకటపురం గ్రామంలో మచ్కూరి సాయిలు ముదిరాజ్, అంకం బస్వరాజ్ ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథులు టెంకటి మహారాజ్, కొత్త సాయిలు ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్, బద్దారం మాజీ సర్పంచ్ గాజుల వెంకన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్, రేపల్లి ఉప సర్పంచ్ విజయ్ కుమార్ ముదిరాజ్, చీలపల్లి మైపాల్ ముదిరాజ్, బెత్తయ్య ముదిరాజ్, ఆరేపల్లి ప్రశాంత్ ముదిరాజ్, నర్సింహులు ముదిరాజ్, సుభాష్ ముదిరాజ్, పోచయ్య ముదిరాజ్, టెంకటి మాజీ ఉప సర్పంచ్ కొత్త సాయిలు ముదిరాజ్, గోపని వెంకటపురం ముదిరాజ్ సంఘ సభ్యులు నీరుడు సాయిలు ముదిరాజ్, వెంకటేశం ముదిరాజ్, మచ్కూరి వెంకటేశం ముదిరాజ్, అంకం మల్లయ్య ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్, గోపని వెంకటపురం ముదిరాజ్ మహిళలు, పురుషులు ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. మనం ఈరోజు సమన్వయ కమిటీ ఈ వెంకటపురం గ్రామంలో మొదట వెంకటపురం గ్రామ ముదిరాజ్ మా సభ్యులందరికీ మరియు నా వెంబడి వచ్చిన సమన్వయ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇక్కడ ముదిరాజ్ సమన్వయ కమిటీ అని ఎందుకు పెట్టినాం ఇక్కడ అంటే మనకు తెలియాలి, మన దగ్గర యూనిటీ లేదు. యూనిటీ లేనందుకే మనం ముదిరాజ్ సమన్వయ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినాము. ఆ రోజు గంగమ్మ తల్లి సాక్షిగా ఏ రోజునైతే మొదలైందో మా పెద్దశంకరంపేట ముద్రా సంఘం సభ్యులందరం సమన్వయ కమిటీ సభ్యులందరం కలిసి మేము ఒక కమిటీని ఏర్పాటు చేసినాం. కమిటీని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో తిరగాలని పూనుకున్నాం. ఆ గంగమ్మ తల్లి దయతోని ఈ రోజు ఇప్పటిదాకా ఇది 12వ సమావేశం. మేము ఈ గ్రామంలోకి రావడం, ఈ మీ గ్రామం 12వ అవుతుంది. ఇంకా 12 గ్రామాల్లో 15 గ్రామాల్లో తిరగాల్సినవి ఉన్నాయి. అందరు కూడా తిరుగుతాం. తిరిగి ఈ సమస్య ఇక్కడ మనకున్న సమస్య లేదు. మన ముదిరాజులు ఎందుకు వెనక పడిపోయినాం అంటే మన దగ్గర నిజంగా కూడా నువ్వు అన్నట్టు అక్షరాస్యత తక్కువ, మన దగ్గర కోపాలు ఎక్కువ, చదివించుడు తక్కువ. వేరే కులపాలు కూడా ఉన్నారు, మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎందుకున్నారు? మన దగ్గర ఉన్న సమస్య అంతా ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కదా, ఇంకా మన స్టడీ గురించి చేస్తారు కదా, డిగ్రీ వరకే చదివియాలి. డిగ్రీ వరకు కాదు, డిగ్రీ తర్వాత కూడా ఏమున్నాయి చూడాలి. పిల్లలు చెప్పింది డిగ్రీ తర్వాత కూడా మనం ఏమున్నాయి చూడాలి. మనకు అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే బీసీడీ అనేది మనకు పెద్ద అన్యాయం. బీసీడీ అనే గ్రూప్ ఉందా, బీసీడీ అనే గ్రూపే పెద్ద అన్యాయం. మనం బీసీడీల నుంచి మనం బీసీలకు మారితే ఆటోమేటిక్ గా మనకు వచ్చే ఉద్యోగాలు మనకు వస్తాయి. రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్లైనా మనం వెనుక పడిపోయినాం. రేపు పొద్దున కూడా మనం ఈ పెద్ద మనుషులందరూ కూడా ఏకతాటి వచ్చి కొట్లాడేది కూడా బీసీడీ నుంచి బీసీలకు మార్చాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ముదిరాజులు ఈ ముదిరాజ్ జాతి ముందర వాడాలంటే ఫస్ట్ అది బీసీడీ నుంచి బీసీలకే మారాలి. మారితే ఇప్పుడు మన జనరేషన్ పోయింది, అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు, ఈ పిల్లలన్నా కనీసం రేపు పొద్దున ఎందుకు ఉండాలి అంటే ప్రతి డిపార్ట్మెంట్ లోపల ఉన్నారు వేరే వేరే కులస్తులు, వాళ్ళు ఉన్నారు. మన కులస్తులు తక్కువ ఉన్నారు. మన కులస్తులు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఎంఆర్ఓలు కావాలి, ఐపీఎస్లు కావాలి, కలెక్టర్లు కావాలి, అన్ని కావాలని మనం కోరుకుంటున్నాం. అది జరగాలంటే బీసీడీల నుంచి బీసీలకు మన ముదిరాజులను మార్చాలంటే మనం కూడా ప్రతి గ్రామం నుంచి ఒక తీర్మానం చేయాలి. తీర్మానం చేసి ఆ తీర్మానం సీఎం కాంపౌండ్ దాకా మన తీర్మానం పోవాలి. ఆ పోయినప్పుడు ఆయన తెలుస్తుంది. ఆయన కూడా ఒక మాట ఇచ్చిండు సీఎం కూడా. ఆ మారినప్పుడు ఆయన కూడా బీసీడీల నుంచి బీసీలకు మారితే మన కనీసం కొంతలో కొంత అయినా సార్, ఒక 50% అయినా సరే మనకు న్యాయం జరిగినట్టయితే. అట్లనే రాజకీయంగా కూడా మనం ఎదగాలి. రాజకీయంగా ఎదగాలంటే మనం యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉండి ఇప్పుడు మన చిన్న గ్రామం ఉన్నది, చిన్న గ్రామంలో కూడా మనం తక్కువేం లేవు. మన దగ్గర మనం ఉన్నాం. ప్రతి గ్రామం లోపల కూడా మన వాళ్ళు ఒక 30%, 40%, 50% మంది మన దగ్గర ఉన్నారు. రాష్ట్ర లెవెల్లో కూడా 60%, 60-70 లక్షల జనాభా ఉన్నారు. అందుకే రాజకీయంలో కూడా మనం ఎదిగి ఉంటే మన సర్పంచ్ మనకున్నాడు అనుకో, మన సర్పంచ్ మనకుంటే మనకేమైనా చేయగలుగుతాడు కదా. మనోడు ఉంటే మనకేమైనా చేయగలుగుతాడు కదా, వాళ్ళు పోయి అడగగలుగుతాం. అది వేరేకైతే జర మోమాట పడతాం. కాబట్టి మనోళ్ళు మనకు ఉండాలి. రాజకీయంలో కూడా మనకు అవకాశాలు రావాలి, ఉద్యోగాలలో కూడా మనకు అవకాశాలు రావాలి. దానికోసమే ఈ రోజు ముదిరాజ్ జాతి మొత్తం కొట్లాడుతున్నది. ఇప్పుడు మొత్తం ఇక్కడనే కాదు, ప్రతి దగ్గర చైతన్యం వచ్చింది ముదిరాజు. ఈ తెలంగాణ వచ్చినాక కొద్ది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా మేము రేపు పొద్దున ఉవ్వెత్తున అవుతుంది. ఖచ్చితంగా మనోళ్ళు కూడా అసెంబ్లీలో 20-30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు,
ప్రతి దగ్గర కూడా మనకు వాళ్ళే మనోళ్ళు మనకు చేస్తారనే ఉద్దేశంతోనే చెప్తున్నా. న్యాయం జరుగుతుంది. వేరే కులస్థలను కూడా మనం కించపరచలేం. వాళ్ళని కూడా కలుపుకొని మనం రాజకీయంగా ఎదగాలి అనేదే మన ముచ్చట. కాబట్టి మీరు కూడా చైతన్యవంతులు కండి. మీ పిల్లలను కూడా మంచిగా చదివిపియండి. మీ చదువులు వెనుక పడితే మనం మొత్తం వెనుక పడ్డట్టే లెక్క. ముదిరాజ్ జాతే వెనుక పడ్డట్టుగా. అందుకే మీరు పెద్ద మనుషులు ఉన్నారు. పెద్ద మనుషుల వ్యవస్థ పోయింది. ఇప్పుడు ఆ కళ్ళు తాగినామా, మందు తాగినామా, ఓట్లు వేసినామా అవి బంద్ చేసుకోండి. మీరు ఎదుగుండి, ఇంకా ఎదగాలి, ఇంకా ముందరికి రావాలి. ఈ వెంకటపురం అనేది మనం ఇప్పుడు ఒక మారుమూల గ్రామం. పేటకు వస్తే కొంచెం వేరే కనిపిస్తుంది. హైదరాబాద్ పోతే ఇంకా వేరే కనిపిస్తుంది. అందుకే మనం వీళ్ళకి బయటకు రావాలంటే మీ పిల్లలు చదివారంటూ మీరు ఆటోమేటిక్ బయటకు వస్తారు. మీ పిల్ల పోయి సంగారెడ్డిలో చదువుతారు, లేకపోతే హైదరాబాద్లో చదువుతారు. అక్కడ మీరు కూడా చూస్తారు ఎవరేం చేస్తున్నారు అనేది మీకు అందరికి కూడా తెలుస్తుంది. ఇలా మన దాంట్లోనే ఒక జాతి ఎదుగుదల జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటపురం గ్రామ ముదిరాజ్ కానీ ఉన్న వ్యక్తి మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి విలేజ్ నుంచి ఒక పెద్ద మనిషిగా వాళ్ళందరూ గ్రహించి పంపించిన వ్యక్తి తప్పు చేయకుండా ఉండాలి. మెయిన్ ఏంటంటే ఆ వ్యక్తి తప్పు చేయడం వల్ల వీళ్ళు నష్టపోతారు. ఆ వ్యక్తి తప్పు చేయకుండా స్వార్థం కోసం కాకుండా ఇది నా కుటుంబం అనుకొని ముందుకు నడిచినప్పుడు వచ్చింది 10 మందికి చెప్పి అలాగెళ్ళి అయ్యా నాకు 10 రూపాయలు ఖర్చు అవుతుంది నేను తీసుకుంటున్నా అంటే సమ్మతం అవుతుంది. అది కొనసాగించేందుకు ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఏమైపోద్ది అంటే వచ్చింది వాళ్ళకి చెప్పకుండా నువ్వు రూపాయి తిన దొంగ వాళ్ళకి చెప్పకుండా నువ్వు రూపాయి తిన దొంగ అందరినీ కూర్చుండబెట్టి నాకు 10 రూపాయలు ఖర్చు అయినా అంటే ఒకటి అంటుండొచ్చు అంతే అయితే అనే మాట అంటుండొచ్చు. అన్నా కూడా అయ్యా ఇదానికి ఇదే వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చినప్పుడు ఏంటంటే 10 మంది సమతంతో ఇస్తారు. లేకపోతే ఇట్లనే మూగసక్కిన మరి నువ్వు అక్కడ నేను ఇక్కడ షింపులు ఇస్తారు లెక్క అవుతాం. ఐక్యంగా తయారు కండి. పిల్లలను మాత్రం మంచిగా చదివించే పరిస్థితులకు ఉండి 10వ తరగతి రాగానే ఇంకే పని ఏం చేస్తావురా ఓ గోదల కాడికో బర్ర కాడికో ఎడ్ల కాడికో అంటున్నాం. 5 సంవత్సరాల పిల్లలు కానీ చదివిపిస్తే 10 సంవత్సరాల దాకా చదివిపిస్తున్నారు. అంటే ఒక 5వ తరగతి 10వ తరగతి దాకా అంటే 15 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు కష్టపడుతున్నారు. ఇంకొక 3-4 ఏళ్ళు మీరు కష్టపడితే 3-4 ఏళ్ళు ఒక 3-4 ఏళ్ళు ఆ 10 సంవత్సరాలకు బదులు 3-4 ఏళ్ళు కష్టపడితే మీ పిల్లలకు కొద్దిగా ఆలోచనలు వస్తాయి. బయట జనరేషన్లో ఏం జరుగుతున్నది ఏమేమి మనకు తెలుస్తున్నాయి నేర్చుకొని ఈ 10 మందికి చెప్పగలిగినప్పుడు ఇంకా వాళ్ళతో పాటు ఒక్క మనిషి పోయినట్టు ఇంకా 10 మంది హుషారవుతారు. ఆ తెలివితోటి మనం పని చేసుకోవడం నేర్చుకోవాలి. 10 మందిలో గయ్యర లొల్లి పెట్టుకోవడం నేర్చుకోవద్దు. మన కుటుంబంకి ఏమొచ్చిందంటే తిరికులం రాని అంటారు. తిరికులం ఎందుకని అంటారు అంటే ఈ జనత కోసం చింపేసుకుంటాం. చింపేసుకోవడం కాకుండా మనము కూర్చుండి నిబద్ధతతోటి మాట వరుసతోటి మనం చెప్పుకుంటా సమాధానం వాళ్ళు ఇచ్చిన జవాబుకు సమాధానం ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఆ 10 మందిలో అరే ఇది కరెక్ట్ మాట్లాడుతున్నారు అనేది వినబడుతుంది. గయ్యర వస్తే ఏమవుతుంది నువ్వు చేసింది మంచిదైనా కూడా ఆ 10 మందిలో నీరు గార్చినట్టు ఉంటుంది. లొల్లి పెట్టడం వల్ల లొల్లి పెట్టి కాదు. మనం ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆగాలి, పూర్తిగా వినాలి. విన్న తర్వాత అయ్యా నువ్వు చెప్పినావు కదా నీది అయింది నాది నీ దానికి నేను సమాధానం ఇస్తున్నానని మనం చెప్పడం నేర్చుకోవాలి. కయ్యర వరకుంటే ఏమైందంటే ఎదుటోళ్ళ వచ్చిన వాళ్ళకి సమాధానం దొరకదు, మీకు సమాధానం దొరకదు. ఇది ఇంకేమిటిదంటే మనకి ఇప్పుడు ఇప్పటిదాకా 4 స్తంభాల ఆట లెక్క మన కుటుంబ సభ్యులు పైన అధిష్టానం కూడా 4 స్తంభాల లెక్క ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. కానీ మొన్న మనది అయినాక 28 తారీఖు మనము సర్పంచుల సన్మాన కార్యక్రమం పెట్టినాక 30 తారీఖు హైదరాబాద్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ బీజేపీలో ఒక వ్యక్తి ఉన్నాడు, కాంగ్రెస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, టీఆర్ఎస్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే ఒక స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే నా జాతి కంటే ఈ పదవులు నాకు ముఖ్యం కావని చెప్పారు. జాతి ముందట పదవులు నాకు అవసరం లేదు అని చెప్పారు. జాతికి ఐక్యత కోసము వాళ్ళ అంత పెద్ద అధిష్టానంలో ఉన్న వాళ్ళు కొంత మనకు మెసేజ్ ఏం పంపారంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుసుకోవాలి. ఏం చెప్పారు అరే ఎందుకోసం ఎన్ని రోజులు ఉన్నా మనకు అక్కడ పని చేయడానికి అడ్డమైన పని చేయడానికి పని చేస్తున్నాము కానీ మనకి ఏమొస్తుందో అడగడానికి మనకు నోరు రావడం లేదు. అక్కడ అంటే ఎందుకు రావడం లేదు? భయం ఉన్నది మన దగ్గర. భయం ఏ రకంగా ఉన్నది? బయట మన వ్యక్తులు మనకు సపోర్టర్స్ గా లేరు. అది లేనప్పుడు మనకి ఇక్కడ జరిగినప్పుడు అయ్యా ఎవరి దగ్గరికి పోవాలి? ఇక్కడ ఉన్న మెయిన్ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి అయినా అదే మన పెద్ద మనిషి ఉంటే ఏంటంటే నువ్వేం చెప్తావో నా పెద్ద మనిషి దగ్గర పోయి నేను మాట్లాడుకుంటా పో అనే ఒక ధైర్యం మన దగ్గర కలగాలి. అది కలిగినప్పుడు మన కుటుంబాన్ని ఐక్యతతో కోరుకొని మనం ఏం చేసుకున్నా కొట్లాటలు మస్తున్నాయి.
ఏం చేసుకున్నా మనకు చేరే విధంగా మనం మనకు ఏ రకంగా అయితే ఉపయోగపడుతుంది మీరు మెల్ల చేసింది ఉపయోగకరం ఒకటేంటంటే అదే నిబద్ధత కావాలి మనిషికి. ఎందుకంటే 10 మంది మాట్లాడడం కాదు, ఆ 10 మందిలో ఒక వ్యక్తిని చేసి ఆ 10 మంది ఆ వ్యక్తి తప్పు చేస్తున్నా మంచి చేస్తున్నా గ్రహించాలి. మనం ఆ వ్యక్తికి ఏదో బురద తల్లే ప్రయత్నం చేస్తాం. ఏంటంటే అవి వచ్చుండే అవి ఉండే ఏమో దింపోయారు ఇది గాలికి మాట్లాడడం కాదు. ఈ నలుగురిని ఊకుండా పెట్టి వాళ్ళ సమక్షంలో ఆ సమాచారాన్ని కోరినప్పుడు ఆయన సమాధానం చెప్పకపోతే దొంగన మంచిగా తెలిసిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి నిర్ణయించుకోవాలి, ఈ వ్యక్తి మనకు మంచిగా లేడు కాబట్టి ఇంకో వ్యక్తి నిర్ణయించుకుందాం, మన కుటుంబ సభ్యులని ఇంకో వ్యక్తి నిర్ణయించుకుందాం, మనం తప్పు చేస్తుండే వ్యక్తి అని తెలుసుకొని మనం ప్రయత్నం చేసుకోవాలి. అదేమైందంటే విచ్ఛిన్నం అయితే ఏమైతుంది, నువ్వు వీడియో చెప్తూ మొన్నాడు అట్లాడంట ముఖం పెట్టి కొనిపోతున్నాము. ఆయన అన్నోడు ఎక్కడో ఉంటున్నాడు, ఈ జనం అంతా ఫెయిల్ అయిపోతున్నారు. అంటే ఒక వ్యక్తి వల్ల ఎంత నష్టం అవుతుందంటే కుటుంబాలు నష్టపోతుంది. ఆ కుటుంబాలు నష్టపోకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ఏంటిదంటే ఇప్పుడు మనకు BCDA అని ఉన్నదనమాట. మనం ఏంటంటే ఏదో ఉద్యోగస్తులు చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తలేవు, వేరే పిల్లలకు వస్తున్నాయి ఉద్యోగాలు అని అనుకుంటున్నాం. మనం చదివించడం లోపల కూడా నిమగ్నమై మన పిల్లలకు అవుతుండొచ్చు. ఇప్పుడు ఎన్ని బాధలు భరిస్తుంది. ఇంకొక 4 సంవత్సరాలు చదివించగలిగితే ఆ పిల్లల భవిష్యత్తు వాళ్ళు బతకగలుగుతారు. అప్పుడు నీ కుటుంబం వెనుకబడేది. ఎందుకు వెనుకబడదు అంటే వాళ్ళకి ఆ తెలివి ఉంటుంది అనమాట. ఈ దాంట్లో పోతే ఈ తొక్కుంటూ పోతే ఈ 10 రూపాయల సంపాదన ఇక్కడ దొరకగలుగుతుంది, ఈ కష్టం నాకు సపోర్ట్ అవుతుంది, నేను వీళ్ళని బతికించుకోగలుగుతా అనే ఉద్దేశం మన దగ్గర కలగాలి. ఆ పిల్లలకు కలుగుతుంది అనమాట. మనం చదివించినప్పుడు మనం ఇప్పుడు ఏమైపోతుంది, చదివించకుండా నువ్వు పని కట్టే తోలిస్తూ నేను ఎట్లా కడిగా తోలిస్తూ తోలింది తప్పులేదు. పనితో పాటు చదువులు కూడా ఉపయోగపడేటట్టు చేయండి. పూర్తిగా ఉట్టిగా ఉన్నప్పుడు అయితే అర్థం కదా, ఉట్టుకున్నప్పుడైతే వాళ్ళను ఇది చేయలేం కదా. ఉట్టుకున్నప్పుడు ఎట్లాగో పనికి వస్తారు, పనికి వెళ్తారు, ఎట్లాగో ఖాళీ ఉన్న సెలవులు ఉన్నప్పుడు తొలకపోతారు. పని నేర్పాలి, పని నేర్పకుండా కదా ఉట్టిగా సోమర్థనం అయితే చేయదు. పిల్లలకు కూడా పనితో పాటు చదువును కూడా విద్యను కూడా అందించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక మీ విలేజ్కి పెద్ద మనుషులు ఉన్నారు, అందరూ వచ్చి ఈ సమాధానం మాకు దొరకాలి, మీరు ముందుకు రావాలి. ఎవరినైనా ఒకళ్ళ నిర్ణయం చేసి మీరు కూడా ప్రతి విలేజ్కి వారంలో 2 విలేజ్లు ఒకటే ప్రోగ్రామ్ ఈరోజు అయిపోద్దని కాదు, రెగ్యులర్ గా మనం తిరుగుతుండాలి, స్వచ్ఛందంగా తిరుగుతుండాలి. ఎందుకంటే ఎవరిలో 10 రూపాయలు ఆశిస్తే ఏం వస్తుందేమని కాదు, మన కుటుంబం గురించి మన జాతి కోసం మనం స్వచ్ఛందంగా తిరిగే ప్రయత్నం చేసుకోవాలి. అక్కడ జరిగిన విషయాలు మన జనాలకు చెప్పుకున్నప్పుడు అరే ఇట్లున్నది మనం కూడా ఆలోచిస్తారు. పెద్ద మనుషులు ఉన్నారు, అరే మనం ఏమేమి కోల్పోతున్నాం, ఏమేమి నష్టపోతున్నాం, ఇలా మనం ఐక్యంగా చేయకపోవడం వల్ల మనకి ఏం నష్టాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అది తెలుసుకొని మీ కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు మీతో తీరని సమస్యలు ఉన్నప్పుడు ఏమన్నా మండల స్థాయిలో కూడా ఇప్పుడు మనం అన్ని గ్రామాలు తిరిగినాక కమిటీలు ఏర్పరచుకుంటాం. ఆ కమిటీ ఏర్పరచుకున్నాక కమిటీ అందరి సమక్షంలో పెద్ద మనుషులను ఎన్నుకుంటాం. అప్పుడు మన విలేజ్ కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ముందుకెళ్దామని చెప్పేసి మీ ఊరికి వచ్చి ఈరోజు మేము చెప్పడం జరుగుతున్నది. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్ద మనుషులకు బాబు చెప్పింది కాబట్టి అది నిజమే వాస్తవం. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఎంతపరం నిలబెట్టి బయట ఎక్కడ పోలేరు. ఎందుకు పోలేరు అంటే మీకు తెలియదు. చెప్పిన మాగా మిమ్మల్ని చెప్పలేదు, నేను చెప్పలేను. కానీ నా తరఫున నేనైతే మీకు క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే మీకు చెప్పాలి, మేము తిరగబడి నెలకి ఎక్కువైపోతుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పలేదు అంటే మా పొరపాటు, దాన్ని మేము ఒప్పుకుంటున్నాము. కానీ మా పొరపాటు ఎంత ఉందో అందులో మీ పొరపాటు కూడా అంత ఉన్నది. ఎందుకున్నదంటే మీకు తెలుసుకోవాలి, మనం తిరగాలి, మనోళ్ళు ఉన్నారనే ఆలోచన మీకు లేదు కాబట్టి మీరు వెనుకబడరు. అది కాదు. మొన్న మీ గురించి మాకు ఎట్లా వచ్చిందంటే మొన్న మీరు సన్మాన సభకు వచ్చినప్పుడు సాయిల్ అన్నాడు, మమ్మల్ని పట్టించుకుంటారన్నా, అసలు మేము లేమా, మేము ఉద్యోగం కామా, మరి మాకేం తెలుస్తుంది, మాకేం చెప్తలేరు అంటే మరి మీరు యాక్టివ్ కూడా మీరు కూడా వస్తే మేము చెప్పగలుగుతాం. కానీ పోయి ఇంటికాడ మన పెన్నా మనకు ఆగలేదంటే మనం పెడుతుంది, చూసి నీకు ఆగలేదు లేదు, ఆమెకేం తెలుస్తుంది, మనం అడిగింది పెడుతుందా? పెట్టదు. కాబట్టి ఏదైనా సరే మనం అడిగితే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అడగాలి. మనం ఇప్పుడు ఈ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం ఎందుకొరకంటే ప్రతి విలేజ్లో మన ముద్రాలకు ఈ రకంగానే. ఎందుకంటే మనలోకి పెద్ద ఫీలింగ్ ఉంటుంది, మనలో ముక్కు మీద కోపం ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది అంటే సాయనే ఏమన్నా కాడా, సాయనే కడగన్నా, మరి సాయన రోజు సంగపడికి ఎట్లానే పోతాడు. నువ్వు పోవు సాయన మరి ఏదైనా పని కదా సంగపడికి పని చేసుకురాని చెప్పం. 10కి ఇంక 20 ఖర్చు పెట్టుకోవాలని సరే మనం ఆడలేకపోతాం. ఎందుకు పోతాం? ఆ చిన్న పని అయినా సరే సాయనకి చెప్పలేక సాయనే మన కదా. అట్లా అంటే మీ సాయన సమస్య అందరికీ ఉంటుంది అన్నట్టు. ఆ ఫీలింగ్ తోటి మనం ఖరాబ్ అవుతున్నాం. కాబట్టి అట్లా ఖరాబ్ కావద్దు. చిన్నోడైనా పెద్దోడైనా మనోడే కాబట్టి మన సమస్యలు మనం మాట్లాడుకుంటేనే, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటేనే మన సమస్యలు ఏంది, మన పరిష్కారం ఏందని ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ రకంగా మన వాళ్ళందరూ ఒక దగ్గర కలిసి కూర్చుండి మాట్లాడుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ప్రతి విలేజ్, ప్రతి గ్రామం, ప్రతి వాళ్ళని కలిసి చెప్పాలని జరుగుతుంది.
కాబట్టి ఇప్పుడు మన తమ్ముడు ఒకటి అన్నాడు, మా విలేజ్కి మీరు ఏమైనా మేలు చేయగలుగుతారా, మాకేమైనా సాయం చేయగలుగుతారా, అది ఎట్లా మీ సమస్య ఏందో చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఒకటి అన్నాడు, ఏమన్నాడు, మాకు చెరువు కావాలి, మీకు ఏమైనా చెరువు మీరేమైనా సాయం చేస్తారా, ఏం చేస్తారు అని అన్నాడు. అయితే మీ దగ్గర ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. చెరువు అనేది ఖచ్చితంగా ముద్రాలకే అవుతుంది, ముద్రాలకు తప్ప వేరేటోళ్ళకి కాదు. కానీ మీరు ఉన్న 10 మందో 3 4 అందరు ఫస్ట్ ఐక్యంగా ఉండాలి. మీరు అందరు ఐక్యంగా ఉండి మీ ఫస్ట్ ఏం చేయాలంటే మీ లిస్ట్ ఏందో తీయాలి. ఫస్ట్ కుటుంబ సర్వే చేసుకోవాలి. మీరు ఫస్ట్ కుటుంబ సర్వే చేసుకొని ఒక్క ఇంట్లో ఎంతమంది పెద్దలు ఉన్నారు, 50 ఏళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 20 ఏళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 30 ఏళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుతారు, ఎంతమంది ఆవుల కాస్తారు, ఎంతమంది బర్రె కాస్తారు, ఎంతమంది అట్లా నడిపిస్తారు, అంతా మీ జనాభా లిస్ట్ తీసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. మీరు తయారు చేసుకొని దాన్ని పెట్టుకున్న తర్వాత ఎంతమంది ఆ సంఘానికి ఎలిజిబుల్. ఎందుకంటే నేను 50 మంది మన ఏజ్ లెవెల్ పెడితే కలవదు కదా, అందరు కూడా 18 ఏళ్ళు దాటి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి మీరు ఆ సర్వే చేసుకొని అది చేసుకున్న తర్వాత ఒక తీర్మానం చేసుకొని మీరు ఫస్ట్ దాన్ని మీరు అంతా సర్వే చేసుకుని మీరు ఒకటైన తర్వాత ఫస్ట్ వచ్చి శంకరంపేట మన మండలి పెద్దమ్మ ఎవరైనా సరే రవికి కానీ ఉన్నానకు కానీ ఎంకానకు కానీ ఓలకైనా కలిస్తే దాని గురించి మీరు ఏం చేయాలని ప్రాసెస్ అప్పుడు చెప్తారు. మీరు ముందు కూర్చొని చేయాలని మాకు కావాలంటే ఎవరు తీసుకొచ్చి పెట్టరు. కాబట్టి మీరు అక్కడ వెళ్ళాలి. ఫస్ట్ అది వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైతే మాకు కావాలనే ఆలోచన మీలో రావాలి. ఫస్ట్ మీరు నీ కూర్చుని మాకేం చేస్తారు అంటే ఎవరికి నీ జగత్తుగా చేయరు. కాబట్టి మీలాగా నేను ఒక్కనే ఉంటే కాదు, మీరు ఉన్న వాళ్ళందరూ ఉన్నారే, మీరు తక్కువ జనాభా. అవునా, వెంకటపురంలో మీరు 20 కుటుంబాలు అన్నారు, నాకైతే 24 కుటుంబాలు అన్నారు. కాబట్టి 24 కుటుంబాలు ఒక మాట మీకు రావాలి. ఫస్ట్ మీ దగ్గర ఐక్యత చేసుకున్న తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలి. ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంటి, కూడు గుడ్డ గూడు, ఈ 3 కావాలి. అవునా, కాబట్టి ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఫస్ట్ తినడానికి మనిషికి ఏం కావాలి, ఆ తినడానికి తిండి ఎట్లా వస్తుంది, అట్టి రాదు కదా. మరి దాన్ని ఏం చేయాలి, దొంగతనం చేయాలన్నా, లేకపోతే దోసక రావాలన్నా, లేకపోతే ఇసుక రావాలన్నా, లేకపోతే రోడ్డు మీద పెట్టుకోవాలన్నా, దానం పెట్టాలి, చూసుకుని ఆలోచించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండికి సంపాదించుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్ మనిషి. కాబట్టి ఫస్ట్ నేను చెప్పేది మీ ముదిరాలకు అందరికీ నమస్కారం చేసి చెప్పడం ఏంటంటే, ఫస్ట్ మన ముదిరాలు ఎవరైనా సరే ఖాళీగా ఉండకండి. ఏదో చేసిన పని, ఏ పని ఆ పని చేస్తారు. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత.